విశాఖలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీకి చెందిన శ్రీరామ్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెడికల్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా శ్రీరామ్ను మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని, శ్రీధర్ రెడ్డి వేధింపులకు తాళలేక శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేను ఆ అబ్బాయికి కేర్ టేకర్గా ఇక్కడ విశాఖపట్నంలో నేను ఒక బుక్ షాప్ నడుపుతున్నాను. ఆ అబ్బాయి కూడా ఒక బుక్ షాప్ వాళ్ళ అబ్బాయి, విజయవాడ. ఆ అబ్బాయి పేరు దత్ ప్రణీత్ అంటారు. ఆ అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. 4th ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ అబ్బాయి దగ్గర ఇబ్బంది ఏదో ఉందని చెప్పేసి డీన్ గారును అండ్ ఇన్విజిలేటర్ గారు పట్టుకొని ఆ అబ్బాయిని 3 years డిబార్ చేసేస్తాం నిన్ను, తర్వాత వచ్చేసి నీకు మెడికల్ లైఫ్ లేకుండా చేస్తాము అని చెప్పేసి 11 o'clockకి ఆ అబ్బాయి దగ్గర పేపర్ అవన్నీ లాక్కున్నారు. లాక్కున్న తర్వాత ఆ అబ్బాయి 11 నుంచి 1 వరకు 2 hours రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని. ఇంచుమించు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని బతిలాడాడు. అయినా సరే వీళ్ళెవరు అతని మాట వినలేదు. బై ఫోర్స్ నీకు ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడటం వల్ల ఆ అబ్బాయి వచ్చేసి మేడ మీద నుంచి దూకడానికి ప్రయత్నించాడని తెలిసింది. మరి మిగతా విషయాలు మన స్టూడెంట్సే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా తోటి వాళ్ళ విద్యార్థికి ఇలా వాళ్ళ కొలీగ్కి ఇలా జరగటం, అతను ఒక ఫ్యూచర్ ఉన్న డాక్టర్, ఇంకా రేపో మాపో హౌస్ సర్జన్కి వెళ్ళి ఒక మంచి ఫ్యూచర్ ఉన్న డాక్టర్ని కేవలం డీన్ గారు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందండి. ఆ డీన్ గారే దీనికి అన్నిటికీ బాధ్యులండి. సుధాకర్ గారండి, KGH నుంచి ఇక్కడికి వచ్చారు కదా సుధాకర్ గారు. విశాఖలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణం జరిగింది. అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీకి చెందిన శ్రీరామ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. మీనాక్షి, ఈరోజు విశాఖపట్నం భీమిలి సంఘివెల్స్ దగ్గర ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక విద్యా సంస్థ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విద్యార్థిని శ్రీరామ్ దత్త ప్రణీత్ అనే విద్యార్థి, విజయవాడకి చెందిన విద్యార్థి. ఇతను మెడికల్ కాలేజీ 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనికి సంబంధించి వివరాలు చూస్తే కనుక ఆ విద్యార్థి విజయవాడలో ఒక వ్యాపారి యొక్క కొడుకు. అతను ఇక్కడ కొద్ది కాలంగా ఈ ఇన్స్టిట్యూట్స్లో అతను విద్యాభ్యాసం మెడికోగా చదువుకుంటూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో అతను లాస్ట్ సెమిస్టర్ రాసినప్పుడు, ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అతను ఏదో కొంత పొరపాట్లు చేసినట్లుగా డీన్ గమనించి దాన్ని వైస్ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది శ్రీరామ్కి. అతను వైస్ ప్రిన్సిపల్ వచ్చి డీన్ ఇద్దరు కూడా అతని మీద చాలా తీవ్ర స్థాయిలో అతను మనస్తాపం చెందే విధంగా మందలింపులు చేశారు. ఈ నేపథ్యంలో అతను దాదాపుగా 2 గంటల సేపు కాలేజ్ యాజమాన్యాన్ని బతిమాలాడు. ఎందుకనంటే తను డిబార్ చేస్తారు, 3 years ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేసే అవకాశం ఉంది అని చెప్పి యాజమాన్యం బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఒకసారిగా అతను తన భవిష్యత్తు ఏమవుతుంది అన్న మనస్తాపంతో మా కాలేజ్ యొక్క మేడ మీదకి ఎక్కి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అతను మృత్యువాత పడడం, వెంటనే అనిల్ నీరుకొండ హాస్పిటల్, అంటే వాళ్ళదే సేమ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ కాబట్టి అక్కడికి తీసుకెళ్లి అతన్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది జరగలేదు. అతను మృత్యువాత పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇదే సంస్థ మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. గతంలో కరోనా టైంలో కూడా కొంతమంది విద్యార్థులు తమని ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పి అప్పుడు కరోనా తర్వాత కూడా కొంతమంది విద్యార్థులు బయటకు రావడం జరిగింది. అలాగే గతంలో ఇదే హాస్పిటల్స్లో, ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్న హాస్పిటల్స్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అక్కడ తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్న సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటనకు సంబంధించి తాజాగా వాళ్ళంతా కూడా ప్రధానంగా డీన్ యొక్క తీవ్ర మందలింపు వల్లనే అతను మనస్తాపం చెందాడు అనేది ఆరోపిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఆ విధంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ విద్యార్థులు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే విద్యార్థులు వయసులో ఉన్నప్పుడు ఆ ఏజ్లో కాస్త పొరపాట్లు చేయడం అనేది సహజమే. మందలింపు చేయడం కూడా అటు గురువులుగా వాళ్ళ బాధ్యత. కానీ దాన్ని తీవ్ర స్థాయిలో పరిగణిస్తున్నప్పుడు మాత్రం మనస్తాపం చెంది అతను ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను కూడా సాయి దత్ ప్రణీత్ కూడా చాలా మంచి విద్యార్థి. అతను చదువుకునే విషయంలో ఎప్పుడు కూడా పొరపాట్లు చేయడు. చాలా మంచి మెరిట్ ఉన్న స్టూడెంటే అయినప్పటికీ కూడా ఈరోజు జరిగిన ఈ దుర్ఘటన అనేది చాలా బాధాకరం. ఆ సంస్థ నుంచి దాదాపుగా గతంలో జరిగిన సంఘటనలు కానీ, లేకపోతే ఇప్పుడు తాజాగా జరిగిన ఈ సంఘటన కానీ తీసుకుంటే కనుక కాస్త వాళ్ళ నిర్లక్ష్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అన్నది ప్రధానంగా స్థానికుల నుంచి వినిపిస్తున్న విమర్శ. ఈ నేపథ్యంలో వాళ్ళు మరొకసారి దాన్ని పరిశీలించుకోవాల్సింది. ఎందుకంటే విద్యార్థుల్ని మందలించడం అవసరమే కానీ వాళ్ళ తీవ్ర స్థాయిలో దాన్ని తీసుకుని ఆత్మహత్యలకి ప్రేరేపితం అయ్యేంతగా మందలించాల్సిన
అవసరం లేదు అన్నది కూడా ప్రధానంగా అక్కడున్న కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ విద్యార్థులు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఇంకా పరిస్థితులు అయితే ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అన్నది కుటుంబ సభ్యులు అయితే మాత్రం చూస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల వరకు మాత్రం చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీనికి కాలేజ్ యాజమాన్యం యొక్క డీన్ అలాగే వైస్ ప్రిన్సిపల్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు పిల్లలు చేసే పొరపాట్లని వాళ్ళు సరిదిద్దే ప్రయత్నం చేయాలి, కానీ అట్లా కాకుండా తీవ్ర మందలింపులు చేస్తే కనుక వాళ్ళ మనస్తాపం చెందే విధంగా ప్రవర్తించడం కూడా ఒక రకమైన నేర ఆరోపణలే అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే అతను చాలా భవిష్యత్తున్న భవిష్యత్తులో హౌస్ సర్జన్గా వెళ్ళబోతున్న వ్యక్తి. అలాంటి పర్సన్ ఈరోజు ఒక వైద్యుడిగా అతను సమాజానికి సేవ అందించాల్సిన వ్యక్తి ఈరోజు మృత్యువాత పడడం అనేది బాధాకరం. ఈ విషయంలో ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అదే సంస్థకి చెందిన హాస్పిటల్ మార్చరీలో ఉంచారు. విజయవాడ నుంచి అతని తల్లిదండ్రులు వస్తే కనుక కుటుంబ సభ్యుల నేపథ్యంలో అది అప్పగించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తారు. ప్రస్తుతం అక్కడ విద్యార్థులు మాత్రం ఆందోళన చేస్తూ ఉన్నారు. అనురాధ, మెడికల్ సూసైడ్ పై మెడికల్ కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఇప్పటిదాకా అయితే వాళ్ళు అధికారికంగా ఏమీ స్పందించడం లేదు. గతంలో కూడా ఇదే నిర్లక్ష్య ధోరణితో వాళ్ళు వ్యవహరించిన తీరు ఇప్పుడు పెద్ద ఆక్షేపణగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏ సంఘటన జరిగినా కూడా కనీసం వ్యాపార దృక్పథంతో మాత్రమే ఉంటున్నారు, కనీసం ఆన్సర్ చేయాల్సిన బాధ్యతను కూడా తీసుకోవడం లేదు. ఈ సందర్భంలో కూడా అంతే, కేవలం అక్కడున్న సిబ్బంది అంటే జీతాలకు పనిచేస్తున్న సిబ్బంది మీద ఎటువంటి ఘటనలు ఏమైనా జరిగితే అది నెట్టేసి అక్కడితో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం బాధ్యతగా ఎందుకు ఇది వ్యవహరించడం లేదు అన్నది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో చాలా భారీ స్థాయిలో వాళ్ళ మీద ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి స్థానికుల వరకు అటు విద్యార్థుల వరకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక విద్యార్థి మృతికి కారణమైన అంశాలేంటి, అక్కడ జరిగిన సంఘటన ఏంటి, దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ వ్యవస్థలు ఉన్నాయా, అసలు ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే ఎవరి సైడ్ నుంచి ఆ పొరపాట్లు ఉన్నాయి, వాటిని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద వాళ్ళు కనీసం ఒక్కరు కూడా స్పందించడం లేదు. వాళ్ళంతా కూడా విజయవాడలో ఉంటారు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మొత్తం స్టేట్ అంతా కూడా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కనీస స్పందన అనేది ఇవ్వకపోవడమే ఇప్పుడు ప్రధానమైన మానసిక సంఘర్షణ మాది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకనంటే ఆ విద్యార్థి కూడా చాలా మెరిట్ స్టూడెంట్గా తోటి విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. ఏమాత్రం అతను నిర్లక్ష్యంగా ఉండే విద్యార్థి కాదు, మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఇంత తీవ్ర స్థాయిలో అతనికి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం ఏంటి అన్నది ముందు ప్రధానంగా తేలాల్సింది. అయితే ప్రాథమిక దర్యాప్తు వరకు కూడా తేల్చిన విషయం ఏంటంటే పోలీసులు ఖచ్చితంగా అక్కడ ఏదైతే విద్యా సిబ్బంది ఉన్నారో, విద్యా సంస్థలో ఉన్న సిబ్బంది ఉన్నారో వాళ్ళు కొంత అగ్రెసివ్గా వాళ్ళు అక్కడ వర్క్ చేశారు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అనేది విద్యార్థి మనస్తాపానికి కారణమైంది కాబట్టి అతను ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇంకా అధికారికంగా ఏమీ కూడా వాళ్ళ సమాచారం ఇవ్వటం లేదు. కానీ అక్కడున్న విద్యార్థులు కానీ లేకపోతే లోకల్ వ్యక్తులు ఇస్తున్న సమాచారం మేరకు ఇదే ఇన్స్టిట్యూట్లో, ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో చాలా వరకు జరుగుతున్న సంఘటనని బయటికి రానివ్వకుండా వాళ్ళు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి. గతంలో కూడా చాలా అంశాలు జరిగాయి కాబట్టి మేము ప్రధానంగా ఇది ఆరోపిస్తున్నామని చెప్పి మాత్రం తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా యాజమాన్యం స్పందించాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి పోలీస్ కేసు నమోదవుతుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఎలాంటి ఆన్సర్ చేస్తుంది ఈ ఘటన మీద అన్నది. కాలేజీ ఫ్యాకల్టీ వేధింపులే శ్రీరామ్ ఆత్మహత్యకు కారణమనే ఆరోపణల్లో నిజమెంత? మిగిలిన మెడికల్ విద్యార్థులు ఏమంటున్నారు అనురాధ? ఇదే మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అతను ఎగ్జామ్స్ రాసే లాస్ట్ సెమిస్టర్స్ రాసేటప్పుడు కొంత అతను మాస్ కాపీయింగ్కి పాల్పడ్డాడు. ఆ నేపథ్యంలో మేము తీవ్రంగా మందలించాల్సి వచ్చింది అన్నది అక్కడున్న సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయితే అది ఆ పరిధి దాటి వాళ్ళు తీవ్ర స్థాయిలో అతని మీద యాక్షన్ ప్లాన్ ఆఫ్ వర్క్ చేయడంతో అతను మనస్తాపం చెందాడు అనేది తోటి విద్యార్థులు చెప్తున్నారు. ఎందుకనంటే విద్యార్థి దశలో వాళ్ళు కొంత టెన్షన్ వాతావరణంలో ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సెమిస్టర్స్ని వాళ్ళు కంప్లీట్
ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలన్న టార్గెట్స్తో ఉంటారు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న పొరపాట్లు విద్యార్థి దశలో చేయడం సహజమే. దాన్ని మందలింపు చర్యలుగా ఉండాలి కానీ వాళ్ళ మనస్తాపానికి తీసుకునే అంత తీవ్ర స్థాయిలో ఉండకూడదు అన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మరి చూడాలి దీని మీద. ఇప్పుడు దాకా సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు కేవలం విద్యార్థిని మందలించే ప్రయత్నం చేశాం. అతను తప్పుదోవలో వెళ్తున్న సందర్భంలో అతన్ని మేము మందలించడం మాత్రమే చేశాం. అతను ఇంత తీవ్ర స్థాయిలో తీసుకుంటాడు అనుకోలేదు అన్నది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ విద్యార్థుల నుంచి వస్తున్న వెర్షన్ మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు క్రమశిక్షణ పేరుతో రూల్స్ని అతిక్రమించి ఎక్కువ విద్యార్థులని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. వాళ్ళ మనోభావాలను పట్టించుకోవట్లేదు, మనస్తాపం చెందే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ రెండు వెర్షన్స్ని తీసుకోవాల్సింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ మోడ్లో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీనాక్షి. అనురాధ, శ్రీరామ్ కుటుంబ సభ్యులు ఎవరైనా సంఘటన స్థలం దగ్గరకు వచ్చారా? వాళ్ళు ఏమంటున్నారు? శ్రీరామ్ మేనమామ అతను ఇప్పటికే ఇక్కడికి సంఘటనా స్థలం దగ్గరికి చేరుకున్నారు. అతను కూడా ఇక్కడ వైజాగ్లోనే ఉంటారు. శ్రీరామ్ యొక్క కుటుంబ సభ్యులు అంటే పేరెంట్స్ విజయవాడలో ఒక బుక్ స్టోర్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుంటారు. ప్రస్తుతం అతని మేనమామ సంఘటనా స్థలానికి చేరుకొని కాసేపటి క్రితం హెచ్ఎంటీవీతో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో ఆయన 2-3 సార్లు ప్రణీత్, అదే ఎవరైతే దత్ ప్రణీత్ ఉన్నాడో అతను శ్రీరామ్ దత్ ప్రణీత్ వాళ్ళకి చెప్పాడు. స్కూల్ అంటే అక్కడ ఏదైతే విద్యా సంస్థలో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంది అన్నది ఆయన పదే పదే చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే మెడికో స్థాయిలో ఉండేటప్పుడు కొంత ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అని అనుకున్నాం తప్పితే ఇంతటి పెద్ద స్థాయిలో నిర్ణయం తీసుకుంటాడో అని అనుకోలేదు. త్వరలోనే కోర్స్ కూడా పూర్తవుతుంది. హౌస్ సర్జన్గా అతను వెళ్తాడు కాబట్టి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అంతా కూడా ఊహించాము. కానీ ఇంతలోనే ఇంత అనుకోని దుర్ఘటన జరిగింది. ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటిది మేము ఊహించలేదు. దీనికి యాజమాన్యమే ఖచ్చితంగా బాధ్యత వహించాలి అని కూడా చెప్పారు. కొంతసేపటి క్రితం అంతా మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్తూ ఈ ఘటన పునరావృతం కాకూడదు, మిగిలిన విద్యార్థుల పట్ల వాళ్ళు చాలా సానుకూలమైన భావాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులు మంచి వాతావరణంలో ఒక హెల్దీ నేచర్లో వాళ్ళు బయటికి సమాజంలోకి వచ్చే విధంగా తీర్చిదిద్దాలి తప్పితే వాళ్ళని ఇంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా అక్కడ విద్యాబుద్ధులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. లక్షలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ కూడా మేము ప్రాణాలకి భరోసా ఇవ్వలేనప్పుడు అక్కడికి ఎందుకు పంపించాలి అంటూ కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో యాజమాన్యం నుంచి కనీస స్పందన లేదు అన్న ఆవేదన కూడా ఎవరైతే శ్రీరామ్ పేరెంట్స్ కానీ లేకపోతే అతను బంధువులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. దీని మీద యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీలో కూడా యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళెవరూ అందుబాటులోకి రాలేదని పోలీస్ వెర్షన్ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడున్న అధికారికంగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ అనురాధ.